హాయ్ అండి. బెండకాయ తొడుముల్ని పడేస్తున్నారా? ఈ టిప్ తెలిసిన తర్వాత అస్సలు పడేయరండి. ఇన్నాళ్ళు ఈ టిప్ తెలియలేదని ఖచ్చితంగా షాక్ అవుతారు. అంత అద్భుతంగా వర్క్ అవుతుందనమాట. ఈ ఐడియా ఇన్నాళ్ళు తెలియలేదని ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. సో, ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి. హాయ్ అండి. నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు మీ అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను. వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఇంకా ఫస్ట్ టిప్ని తెలుసుకుందామండి. ఇలా ఎండు కొబ్బరి అయితే మనం ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాం కదండి. ఎక్కువగా మసాలాలకి లేదంటే ఎండు కొబ్బరి మనం పౌడర్ చేసుకొని ఇలాగా గాజు జార్లో స్టోర్ చేసుకొని పక్కన పెట్టుకుంటూ ఉంటాం కదా. ఇలా ఎండు కొబ్బరి మనకి ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఎండలో ఒక 1 అవర్ పాటు అలా ఉంచేసి ఎండు కొబ్బరి కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసామనుకోండి, పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. ట్రై చేయండి. ఈ విధంగా ఎండు కొబ్బరి మనకి పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఒక 1 అవర్ పాటు ఎండలో ఉంచేసి తర్వాత మీరు యూజ్ చేసుకునే ఆయిల్ కానీ కొబ్బరి నూనె కానీ, ఆయిల్ మనం కర్రీస్లో యూజ్ చేసుకునే ఆయిల్ కానీ లేదంటే కొబ్బరి నూనె కానీ అప్లై చేసి అలా ఉంచుకున్నామంటే పాడవకుండా ఉంటుంది. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం. ట్యాబ్లెట్స్ యూజ్ చేసిన తర్వాత వేస్ట్ అని ట్యాబ్లెట్ సీట్ని పడేస్తూ ఉంటాం, కానీ ఇది చక్కగా యూజ్ అవుతుందండి. ఎలా అనుకుంటున్నారా? సో, ఇది కొంచెం మనకి ఇలా ట్యాబ్లెట్ సీట్ అయిపోయిన తర్వాత కొంచెం రఫ్గా ఉంటుంది కదండి. ఇలా మనం సిజర్లు ఉంటాయి కదండి, మన కిచెన్లో యూజ్ చేసుకునే సిజర్లు కొన్ని రోజులకి షార్ప్నెస్ తగ్గిపోయినప్పుడు ఈ విధంగా ట్యాబ్లెట్ సీట్ని ఇలా కట్ చేస్తూ ఉన్నామనుకోండి, చక్కగా షార్ప్నెస్ అయితే పెరుగుతుందండి. ఇలా ట్రై చేయండి. ఇలా పక్కన పడేసినటువంటి సిజర్లు ఈ విధంగా అయితే చక్కగా ఇలా ట్యాబ్లెట్ సీట్ని కట్ చేస్తూ ఉండగా మనకి షార్ప్నెస్ అయితే చక్కగా పెరుగుతుందండి. ట్రై చేయండి. ఇంకా థర్డ్ టిప్ని తెలుసుకుందాం. ఎక్కువగా పులిపిరులతో బాధపడే వాళ్ళు చాలామంది కూడా ఇబ్బంది పడుతున్నారు కదండి. ఒక సిస్టర్ కమెంట్ చేసింది, పులిపిరులతో చాలా ఇబ్బంది పడుతున్నాను సిస్టర్, ఏదైనా టిప్ చెప్పమని ఇంకా రిక్వెస్ట్ చేసి అడిగింది. ఇంకా ఆ సిస్టర్ కోసం అయితే ఈ టిప్ అయితే షేర్ చేస్తున్నాను. ఏదైనా ఒక బౌల్ తీసుకోండి, దానిలోకి కొద్దిగా ఒక చిటికుడు చాలండి బేకింగ్ పౌడర్ తీసుకోండి. మనం వంటల్లో యూజ్ చేస్తూ ఉంటాం కదండి, అంటే సోడా ఉప్పు అంటారు. మామూలుగా అయితే మనం వంటల్లో యూజ్ చేసేది బేకింగ్ పౌడర్. ఆ పౌడర్ని ఒక చిటికెడు తీసుకోండి. వెనిగరు ఒక చిన్న అర టీ స్పూన్ వేసేసుకోండి. దీనిలో కొబ్బరి నూనె 2 డ్రాప్స్ అయితే వేసుకోండి. ఇది మొత్తం కూడా ఈ పదార్థాలన్నీ కూడా కలిసేలాగా ఇలా కలుపుకుని నైట్ పడుకునే ముందు మీకు ఎక్కడైతే పులిపిరులు ఉన్నాయో అక్కడ ఈ విధంగా ఈ పదార్థాన్ని అప్లై చేసామనుకోండి, ఇలా రోజు చేస్తూ ఉంటే పులిపిరులు అసలు రమ్మన్న రావు, ఉన్నాయి కూడా పోతాయండి. అంత చక్కగా వర్క్ అవుతుంది. బేకింగ్ పౌడర్ వెనిగర్ కూడా వేసాం కాబట్టి మంచి ఘాట్ అయితే ఉంటుంది. సో, త్వరగా అది ఊడిపోతాయి అనమాట. దాని అంతటికి అదే ఇలాగ చేయగా మనకి ఆ పులిపిరులు అనేవి ఊడిపోతాయి అనమాట. ఒకరోజు 2 రోజులు చేసి కాకుండా రోజు ఇదే విధంగా నైట్ పడుకునే ముందు పెట్టండి. చక్కగా పులిపిరులు అయితే క్రమేణా ఊడిపోతాయి అనమాట. ట్రై చేయండి. చాలా చక్కగా యూజ్ అవుతుంది. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. పువ్వులు మాల కట్టాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదండి. చాలా ఈజీగా సింపుల్గా మాల రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా మరి ఈ ట్రిక్ని అయితే ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. అద్భుతంగా వర్క్ అవుతుంది. ఒక బాటిల్ అయితే తీసుకోండి, దాని సగానికి వాటర్ తీసుకోండి. ఇలా మూత పెట్టేసి ఇలా బాటిల్ని అయితే పొడకబెట్టేసి ఈ విధంగా గట్టిగా ఉన్నటువంటి థ్రెడ్ని తీసుకొని ఒక ముడి అయితే వేసేసుకోండి దీనికి బాటిల్కి. తర్వాత మరొక ముడి వేసే ముందు ఆ ముడిని పూర్తిగా వేయకుండా మీరు ఏ పువ్వులు అయితే మాల కట్టుకోవాలనుకుంటున్నారో ఆ పువ్వులను తీసుకోండి. ఇలా కనకాంబరాలు కానీ, విరజాజులు కానీ, సన్నజాజులు కానీ ఏవైనా సరే ఈ విధంగా శాంతం ఆ ముడి వేయకుండా సగం వేసేసి ఆఫ్ చేసి ఇలాగా ఆ ముడి ఆ హోల్లోనికి ఇలా పువ్వులు పెట్టేసి 2 సైడ్స్ ఉన్నటువంటి థ్రెడ్ని గట్టిగా లాగేసామనుకోండి, చాలా ఈజీగా మనకి ఇలా అయితే పువ్వులైతే మాల కట్టుకోవచ్చు. ఎందుకంటే మాల రాని వాళ్ళు కూడా చాలా ఈజీ ట్రిక్ అనమాట. చాలా ఈజీగా అయితే నేర్చుకోవచ్చు. ఇలా బాటిల్కి అయితే థ్రెడ్ని పెట్టేసి ఇలా ఒక్కొక్క ముడి వేసుకుంటూ ఆ ముడిని పూర్తిగా వేయకుండా మధ్య మధ్యలో హోల్లోకి పువ్వులు పెట్టేసుకొని ఇలా 2 సైడ్స్ ఉన్నటువంటి థ్రెడ్ని బిగుతుగా లాగేసామనుకోండి, చాలా ఈజీగా సింపుల్గా ఎన్ని పువ్వులైనా ఒకరి హెల్ప్ లేకుండా కట్టేసుకోవచ్చు. ట్రై చేయండి. ఇలా చాలా ఈజీగా సింపుల్గా ఈ విధంగా మీరు నేర్చుకోండి. అద్భుతంగా వర్క్ అవుతుందనమాట. ఒకరి హెల్ప్ లేకుండా మీరే ఇలాగా చక్కగా పువ్వులైతే మాల కట్టేసుకోవచ్చు. చాలా ఈజీ ట్రిక్ అండి. ఎవరైనా నేర్చుకునే ట్రిక్ అనమాట. చిన్న పిల్లలైనా ఒక్కసారి చూసారంటే చాలా చక్కగా కట్టేస్తారనమాట. ఇలా నేను చిన్నప్పుడు చాలా ఇలాగ మాల రాదని మేము ఎక్కువగా కాలు మాల కట్టేవాళ్ళం అండి. బొటన వేలు పెట్టేసి ఇలాగ థ్రెడ్ని పెట్టేసి ఇలాగ పువ్వులు మాలను మనం బొటన వేలికి పెట్టేసి ఈ థ్రెడ్ని ఇలా పువ్వులు అయితే మాల కట్టుకునే వాళ్ళం అండి. మీలో ఎంతమందికి తెలుసో నాకు తెలియదు, కానీ మేమైతే అలా చేసేవాళ్ళం అండి. సో, మీలో ఎంతమంది తెలుసు తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇలా
అయితే మేము చిన్నప్పుడు మాల రాకపోతే ఇలా నేర్చుకునేవాళ్ళం అండి. మీలో ఎంతమంది తెలుసో తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. చూసారు కదండీ! ఈ విధంగా చాలా ఈజీగా సింపుల్‌గా ఇలా అయితే పువ్వులైతే మాల కట్టేయొచ్చు. చాలా ఈజీగా అంటే చాలా సింపుల్ ట్రిక్ అండి. నేర్చుకునే వాళ్ళకి ఇది ఒక సింపుల్ ట్రిక్ అనమాట. ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. 100% వర్క్ అవుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా నెక్స్ట్ టిప్‌ని తెలుసుకుందామండి. ఈ టిప్ కూడా మనందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన టిప్పు. మనం నిమ్మకాయలు ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాం కదండీ! నిమ్మకాయలు మామూలుగా మనం క్యారీ బ్యాగ్‌లో పెట్టేసి ఫ్రిడ్జ్‌లో పెడుతూ ఉంటాం. అలా పెట్టడం వల్ల క్యారీ బ్యాగ్‌లో మనం తీసినప్పుడు గాలి ఆడక వాటర్ బబుల్స్ ఏర్పడి తేమ తగిలి కుళ్ళిపోతూ ఉంటాయండి. అలా కుళ్ళిపోకుండా నిమ్మకాయలు ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఏదైనా ఒక బాక్స్ తీసుకొని నిండుగా వాటర్ అయితే పోసుకోండి. దానిలో కొద్దిగా సాల్ట్, కొద్దిగా వెనిగర్ వేసేసి ఈ వాటర్‌లో నిమ్మకాయలని పెట్టేసుకోండి. చక్కగా ఇలా మనకి కలర్ మారకుండా ఉంటాయి. అలానే నిమ్మకాయలు చక్కగా మనకి ఉప్పు కూడా వేసాం కాబట్టి నిమ్మకాయలు పైన ఉన్నటువంటి తొక్క అనేది పాడవకుండా చక్కగా ఎన్ని రోజులున్నా అలానే ఉంటుంది. సో కలర్‌ఫుల్‌గా ఉంటాయి. సో మనకి ఇలా పాడవకుండా కూడా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. సో ట్రై చేయండి. చాలా చక్కగా యూజ్ అవుతుందనమాట. వెనిగర్ కొంచెం అలానే దీంట్లో కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకొని ఇలా స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. ట్రై చేయండి. చాలా చక్కగా యూజ్ అవుతుంది. మరొక యూజ్‌ఫుల్ టిప్‌ని తెలుసుకుందాం. ఈ టిప్ కూడా మనందరికీ యూజ్ అయ్యే టిప్ అండి. సో పిల్లలు ఎక్కువగా పెన్నులు ఇలా తెచ్చుకొని నోట్స్‌ల మీద రాస్తూ ఉంటారు కదండీ! అయిపోయినటువంటి పెన్నుల్ని పడేస్తూ ఉంటారు. సరే ఓకేనండి. పెన్నులు పడేస్తే ఓకేనండి. క్యాప్‌లు మనకి చక్కగా యూజ్ అవుతాయి. అయి ఎందుకనుకుంటే మనం ఇలాగా బట్టలు తీగల మీద ఆరేసుకున్నప్పుడు బట్టల క్లిప్స్ అవసరానికి మనకు ఒక చోట పెట్టేసి మరొక చోట ఎతుకుతూ ఉంటాము. సో మనకి కనిపించినప్పుడు ఇలా పెన్ క్యాప్స్‌ని చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. బట్టల క్లిప్స్ కంటే కూడా స్టిఫ్‌గా గట్టిగా ఉంటాయి. ఇలా మనకు ఒక్కోసారి పెన్నులు క్యాప్స్ మనం ఈ విధంగా అయితే యూజ్ చేసుకోవచ్చు. ట్రై చేయండి. మరొక యూజ్‌ఫుల్ టిప్‌ని తెలుసుకుందాం. టీ స్టైనర్‌లు ఉంటాయి కదండీ! టీ స్టైనర్‌లు మనం పాడైపోయినయి పడేస్తూ ఉంటాం కానీ చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. ఇలాగ టీ స్టైనర్ పాడైపోయినటువంటి జల్లెడని ఇలా కట్ చేసేసి ఇలా కిచెన్ సింక్‌లో మనం గిన్నెలు అవి కడుగుతూ ఉంటాం కదండీ! నైట్ టైంలో ఎక్కువగా బల్లులు, బొద్దింకలు అవి వచ్చేస్తూ ఉంటాయి. ఎందుకంటే అవి నీచు స్మెల్‌కి అట్రాక్ట్ అవుతూ ఉంటాయండి. ఎందుకంటే మనం ఇలా గిన్నెలు కడిగేటప్పుడు ఆయిల్ కానీ ఇలాగ కర్రీ ఆయిల్ కానీ పడుతూ ఉంటుంది కదండీ! నీచు స్మెల్‌కి ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి. ఈ జెల్‌ని కట్ చేసి అందులో పెట్టేసామనుకోండి బల్లులు, బొద్దింకలు రాకుండా ఉంటాయి. మనం చక్కగా గిన్నెలు కడిగినప్పుడు హోల్స్‌లోకి నలకలు అడ్డం పడకుండా చక్కగా సింక్ అనేది క్లియర్‌గా ఉంటుందనమాట. సింక్ బ్లాకేజ్ అనే సమస్య అనేది రాకుండా ఉంటుంది. ట్రై చేయండి. మరొక యూజ్‌ఫుల్ టిప్‌ని తెలుసుకుందాం. పేస్ట్ మనం యూజ్ చేసిన తర్వాత ఇలాగా ఖాళీ అయిపోయినటువంటి ఇలాగా అట్టపెట్టి ఉంటుంది కదండీ! దాన్ని పడేయకుండా ఈ విధంగా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఖాళీ అట్టపెట్టిని చక్కగా ఈ విధంగా పైన ఉన్నటువంటి లేబుల్‌ని కట్ చేసి కొద్దిగా డబుల్ ప్లాస్టర్ టేప్ అయితే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీనికి ఇలాగా పేస్ట్ అట్టపెట్టిని పెట్టేసి ఈ విధంగా 2 సైడ్స్ ఉంటాయి కదండీ! ఇలా స్టిక్కరు వన్ సైడ్ తీసేసి ఇలా అతికించేసి ఇలా మనం గ్యాస్ స్టవ్ బ్యాక్ సైడ్ పెట్టేసామనుకోండి లైటర్‌ని చక్కగా ఇందులో పెట్టుకోవచ్చు. అందుబాటులో మళ్ళీ తీసుకోవచ్చు. మనం ఒక్కోసారి లైటర్‌ని అక్కడ ఇక్కడ గ్యాస్ లైటర్‌ని అక్కడ ఇక్కడ పెట్టేస్తూ ఉంటాం. మర్చిపోతూ ఉంటాము. సో అలా కాకుండా ఇలా గ్యాస్ స్టవ్ బ్యాక్ సైడ్ ఈ విధంగా అతికించేసి ఇలా లైటర్‌ని మనం దాంట్లో పెట్టేసుకున్నామనుకోండి చక్కగా మనకు కావాల్సినప్పుడు తీసుకోవచ్చు. మళ్ళీ అందులో పెట్టుకోవచ్చు. అవసరానికి కనిపిస్తుంది కాబట్టి మనకి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. ట్రై చేయండి. చాలా చక్కగా యూజ్ అవుతుంది. మరొక యూజ్‌ఫుల్ టిప్‌ని తెలుసుకుందాం. ఈ టిప్ కూడా మనందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన టిప్ అండి. ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ అండి ఒక్కసారి ప్రీవియస్ డేట్ చూసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి హైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ వల్ల మరి వేరే వాళ్ళకి కూడా రీచ్ అవుతుంది కాబట్టి తప్పకుండా చిన్న లైక్ చేయండి, హైప్ చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ ఏంటంటే మనం రైస్ కానీ, పాలు కానీ, టీ కానీ ఇలా స్టవ్ మీద పెట్టుకొని ఒక్కోసారి మర్చిపోతూ ఉంటాం. గ్యాస్ స్టవ్ పైన మొత్తం కూడా పొంగిపోతూ ఉంటుంది. మళ్ళీ దాన్ని క్లీన్ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఇలా ఒక బరువుగా ఉన్నటువంటి గరిటెని అందులో పెట్టేసామనుకోండి పైకి పొంగిపోకుండా అందులోనే మరుగుతాయి కానీ పైకి పొంగిపోకుండా ఉంటాయండి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఒక బాటిల్ తీసుకొని బాటిల్ నిండుగా ఇలా వాటర్ అయితే పట్టేసుకొని ఒక నైట్ అంతా డీప్ ఫ్రిడ్జ్లో ఇలా ఉంచేసుకోండి. తర్వాత ఐస్ అనేది మనకి గడ్డ కడుతుందనమాట. సో ఉదయం ఈ విధంగా మనం ఇలా బాటిల్ని అరికాలి కింద పెట్టేసుకొని ఇలా మసాజ్ చేసినట్లుగా చేస్తే అరికాలి మంటలు, వాపులు, నొప్పులు ఇలాంటివన్నీ కూడా తగ్గిపోతాయి. బ్లడ్ సర్క్యులేషన్ కూడా మంచి జరుగుతుంది. ట్రై చేయండి. ఎటువంటి మెడిసిన్ లేకుండా ఇంట్లో ఈజీగా ఈ ట్రిక్ని అయితే మీరు ట్రై చేయండి. అద్భుతంగా వర్క్ అవుతుంది. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం.
మన ఇంట్లో మిర్రర్స్ అయితే ఉంటూ ఉంటాయి కదండీ! కొన్ని రోజులకి డస్ట్ పట్టేసి మరకలు పడుతూ ఉంటాయి కదా! అలా మరకలన్నీ కూడా పోవాలంటే ఈ చిన్న ట్రిక్‌ని ట్రై చేయండి. ఇలా మనం యూజ్ చేసుకునే కోల్‌గేట్ పేస్ట్ ఉంటుంది కదండీ! ఆ పేస్ట్‌ని కొంచెం ఈ విధంగా ఇలా మిర్రర్ పైన వేసేసి ఒక క్లాత్ తీసుకొని తేమ అంటే కొద్దిగా వాటర్‌లో డిప్ చేసేసుకొని ఇలా క్లీన్ చేసేసుకుంటే చూడండి అద్దం అయితే చక్కగా మెరిసిపోతుందండి. సో, ఒకసారి ట్రై చేసి చూడండి. ఎటువంటి లిక్విడ్స్‌తో పని లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ఈ విధంగా అయితే మిర్రర్స్ అయితే చక్కగా మెరిసిపోయేటట్లు చేసుకోవచ్చు. ట్రై చేయండి. మరొక యూజ్‌ఫుల్ టిప్‌ని తెలుసుకుందాం. మన ఇంట్లో ఓల్డ్ బ్యాంగిల్స్ అయితే ఉంటూ ఉంటాయి కదండీ! ఇలా ఓల్డ్ బ్యాంగిల్స్ తీసుకొని గట్టిగా ఉన్నటువంటి థ్రెడ్‌ని తీసుకొని ఈ విధంగా ఒకదాని కింద ఒకటి ఈ విధంగా ముడివేసేసుకోండి. ఇంకా ఎక్స్ట్రా ఉన్నటువంటి థ్రెడ్‌ని కట్ చేసేసుకొని ఇది ఎక్కడైనా కిచెన్‌లో ఒక హ్యాంగర్‌కి కానీ, ఒక మేకుకి కానీ తగిలించేసామనుకోండి, తక్కువ ప్లేస్ ఉన్న వాళ్ళకి కిచెన్‌లో ఆర్గనైజర్ చేసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఒకదానిపైన ఒకటి బోర్లిస్తూ ఉంటారు. సో, చిన్న చిన్నవి ఇలాగ బ్యాంగిల్స్ మనం ఎక్కడైనా తగిలించేసి ఇలా ఇందులో పెట్టేసుకున్నామనుకోండి, గెరిటెలు కానీ, స్పూన్లు కానీ ఇలాంటివి చక్కగా మనకి చూడటానికి నీట్‌గా ఉంటుంది. అలానే మనం ఈ విధంగా స్పూన్స్ ఒక చోట, అలానే గెరిటెలు ఒకే చోట ఉంటాయి కాబట్టి తీసుకున్న అవసరానికి యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ అందులో పెట్టేసుకోవచ్చు. ఇలాగ తక్కువ ప్లేస్ ఉన్న వాళ్ళకి ఇలా ఆర్గనైజర్ చేసుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుందండి. ట్రై చేయండి. మరొక యూజ్‌ఫుల్ టిప్‌ని తెలుసుకుందాం. ఈ టిప్ కూడా మనందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన టిప్ అండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మన ఇంట్లో గెరిటెలు, స్పూన్స్ ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదండీ! ఇలా ఈ స్పూన్స్, గెరిటెలని ఒక 2 కానీ, 3 కానీ తీసుకొని ఈ విధంగా ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోండి. డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకొని ఒక 1 అవర్ పాటు అలా ఉంచేయండి. 1 అవర్ తర్వాత మనకి ఒక్కోసారి మనకి శరీరంలో వేడి ఉండటం వల్ల కానీ, లేదంటే మనకి నైట్ నిద్ర లేకపోవడం వల్ల కూడా కళ్ళు మంటలొచ్చేస్తూ ఉంటాయి. అలా మంటలొచ్చినప్పుడు ఈ విధంగా మనం ఎక్కువగా మెడిసిన్స్ యూజ్ చేయకుండా ఇంట్లో ఈ చిన్న ట్రిక్‌ని ట్రై చేయండి. చాలా చక్కగా యూజ్ అవుతుందనమాట. ఇలా ఒక 1 అవర్ పాటు గెరిటెలని మనం ఇలా డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవడం వల్ల కూలింగ్ అయితే వస్తుంది. సో, ఇలా కళ్ళపైన ఇలా మనం కాపుకుంటూ ఉన్నామనుకోండి, కళ్ళపైన మనం ఎందుకంటే కంట్లో ఉన్నటువంటి మంట ఇలాంటివన్నీ కూడా చక్కగా తగ్గిపోతాయన్నమాట. కళ్ళు మంటలు మనకి ఇలాంటివి తగ్గుతాయన్నమాట. సో, ఇంట్లో న్యాచురల్‌గా ఒకసారి ట్రై చేయండి. అద్భుతంగా వర్క్ అవుతుంది. మరొక యూజ్‌ఫుల్ టిప్‌ని తెలుసుకుందాం. అల్లం పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఈ చిన్న ట్రిక్‌ని ట్రై చేయండి. మనం ఎక్కువగా అల్లాన్ని క్యారీ బ్యాగ్‌లో పెట్టేసి ఫ్రిడ్జ్‌లో పెడుతూ ఉంటాం. అలా పెట్టడం వల్ల మనకి వాటర్ బబుల్స్ ఏర్పడి తేమ తగిలి కుళ్ళిపోతూ ఉంటాయండి. అలా కాకుండా ఇలాగ అల్లాన్ని శుభ్రంగా వాటర్‌లో క్లీన్ చేసి తేమ లేకుండా తుడిచేసుకొని శుభ్రంగా ఆరబెట్టిన తర్వాత ఒక న్యూస్ పేపర్‌లోకి ఈ విధంగా రోల్ చేసేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నామనుకోండి పాడైపోకుండా ఉంటుంది. మరొక యూజ్‌ఫుల్ టిప్‌ని తెలుసుకుందాం. సాల్ట్ మనకి చెమ్మలు లేకుండా, గెడ్డలు లేకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఇలా వుడెన్ స్పూన్స్ ఉంటాయి కదండీ! అవి ఈ విధంగా సాల్ట్‌లో పెట్టేసామనుకోండి పాడైపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. సాల్ట్ కూడా మనకి చెమ్మలు లేకుండా, గెడ్డ లేకుండా ఉంటుందండి. ట్రై చేయండి. మరొక యూజ్‌ఫుల్ టిప్‌ని తెలుసుకుందాం. టమాటాలకు మరియు మనకి ఎక్కువగా టమాటా తొక్కంటే ఇష్టపడిన వారు చాలామంది ఉంటూ ఉంటారు కదండీ! మనం టమాటా మన చట్నీ చేసుకోవాలన్నా, కర్రీ చేసుకోవాలన్నా, లేదంటే ఫేస్‌కి పెట్టుకోవాలన్నా కూడా చాలామంది టమాటా తొక్క అనేది ఇష్టపడరు. టమాటా తొక్కని తీయాలంటే ఈ చిన్న ట్రిక్‌ని ట్రై చేయండి. ముందుగా చాకుని ఈ విధంగా తొడుము దగ్గర ప్లస్ సింబల్‌లో ఇలా కట్ చేసుకోండి. తర్వాత చాకుకి ఈ విధంగా టమాటా పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఈ విధంగా కాల్చుకోండి. ఇలా కాల్చితే చక్కగా మనకి ముందుగానే ప్లస్ సింబల్‌లో ఈ విధంగా చాకు పెట్టి ఒక ఘాటు పెట్టుకున్నాం కదా! చాలా ఈజీగా సింపుల్‌గా ఇలా టమాటా పైన ఉన్నటువంటి తొక్క అనేది ఈజీగా వచ్చేస్తుంది. ట్రై చేయండి. మరొక యూజ్‌ఫుల్ టిప్‌ని తెలుసుకుందాం. మనం బెండకాయలు కట్ చేసుకుంటూ ఉంటాం కదండీ! కట్ చేసిన తర్వాత ఇలా తొడుములు ఉంటాయి కదండీ! ఆ తొడుముల్ని అసలు పడేయకండి. ఇన్నాళ్ళు ఈ టిప్ తెలియలేదని ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారనమాట. అంత చక్కగా వర్క్ అవుతుంది. సో, ఇలా ఈ తొడుముల్ని శుభ్రంగా వాటర్‌లో క్లీన్ చేసేసుకున్న తర్వాత ఏదైనా ఒక గాజు జార్ గానీ, లేదంటే గాజు బౌల్ గానీ తీసుకొని దాంట్లోకి ఈ విధంగా తొడుములు వేసేసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకోండి. ఒక గిద్ది గ్లాస్ సుమారు పోసేసుకోండి. ఒక నైట్ అంతా అలా ఉంచేస్తే మార్నింగ్ కల్లా చక్కగా మనకి ఈ వాటర్ అనేది జిగురుగా వచ్చేస్తుందనమాట. లిక్విడ్ అనేది జిగురుగా వచ్చేస్తుంది. సో, ఈ తొడుముల్ని మనం పక్కకు పెట్టేసి ఒక హాఫ్ గ్లాస్‌ని రోజు కూడా పరగడుపున త్రాగుతూ ఉన్నామనుకోండి, తెల్లబట్ట అయ్యే వాళ్ళకి అంటే తెల్లబట్ట సమస్యతో చాలామంది కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎన్నెన్నో మెడిసిన్స్ యూజ్ చేస్తూ ఉంటారు. సో, మెడిసిన్స్ ఏసుకొని విసిగిపోయి ఉన్నారా? అయితే ఈ ట్రిక్‌ని మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. 100% వర్క్ అవుతుందండి. ఇలా ఒక హాఫ్ గ్లాస్‌ని ఇలా బెండకాయ తొడుములు వాటర్ ఉంటాయి కదండీ! ఆ
వాటర్ని రోజు పరగడుపున త్రాగటం వలన క్రమేణా మీకు తెల్లబట్ట సమస్య అనేది తగ్గిపోతుందనమాట. చాలామంది కూడా ఈ ప్రాబ్లంతో చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలా ట్రై చేసి చూడండి, అద్భుతంగా వర్క్ అవుతుందండి. ఇలా ఇంకా కొన్ని వాటర్ అయితే మిగిలిపోయినాయి కదండి, ఇంకా కొన్ని వాటర్ కలిపేసుకొని ఇలా పారబోయకుండా వీటిని కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. అది ఎలా అనుకుంటున్నారా, మన ఇంట్లో కొన్ని పూల మొక్కలను పెంచుకుంటూ ఉంటాం కదండి, ఇండోర్ ప్లాంట్స్ కానీ ఇలాంటివి ఉంటూ ఉంటాయి. సో వాటికి ఈ వాటర్ని పోసేసామనుకోండి, చక్కగా మనకి మంచి క్రాప్ అయితే ఉంటుంది. పువ్వులైనా సరే మంచి కలర్ఫుల్గా పోస్తాయి. ఇలా మనం వేస్ట్ అని పారబోసే బదులు ఇలా ఇంట్లో ఉన్నటువంటి మొక్కలకి ఇచ్చుకుంటే మంచి క్రాప్ అయితే ఉంటుంది. సో తెల్లబట్ట సమస్య ఉన్న వాళ్ళకి కూడా ఈ లిక్విడ్ అనేది చాలా చక్కగా యూజ్ అవుతుందండి. ఒక హాఫ్ గ్లాసు పరగడుపున త్రాగుతూ ఉంటే మీకే రిజల్ట్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది, తేడా అనేది కనిపిస్తుంది. ట్రై చేయండి. ఈ టిప్స్ మీకు అన్నీ కూడా నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది ప్లీజ్ అండి చిన్న కమెంట్ చేయండి. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.